హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మూడో రోజైతే మా ఊర్లో నిమజ్జనానికైతే అంతా సిద్ధం చేసేసుకుంటున్నారు. ఇంకా ట్రాలీ అయితే పిలిపించుకుని ఆ వినాయకుడిని ఎత్తడానికి జేసీబీ సహాయంతో ట్రాలీలోకి ఎత్తేస్తున్నారనమాట. ఇంకా ఎంతమంది వినాయకుని దగ్గరికి వెళ్ళి గల్లీ వినాయకుడి దగ్గరికి ఎంతమంది అయితే పూజ చేయించుకున్నారు. సంవత్సరానికి ఒక్కసారి చేసే పండుగలకి మనం ఇలా గల్లీ వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజ అనేది చేయించుకోకపోతే అది మన లైఫ్లో ఇన్కంప్లీట్గానే ఉంటుంది. సో ఎంత వీలైతే అంత గల్లీ వినాయకుడి దగ్గరికి వెళ్ళి అందరూ పూజ అన్నది చేయించుకోండి. ఇంకా నాకైతే ఈసారి అస్సలు కుదరలేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే నేను గల్లీ వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజ అన్నది చేయించుకోవాలి. ఇంకా ఏవేవి నైవేద్యాలు చేశారు అన్నది కమెంట్ చేయండి. ఇంకా మా ఊర్లో అయితే చాలా ధూమ్ధామ్గా అయితే గల్లీ వినాయకుడిని అయితే నిమజ్జనం చేయడానికైతే తీసుకుని వెళ్ళిపోయారు. చూడొచ్చు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారన్నది. చేతిలో కర్పూరం అంటించుకోవడం అంటే ఇదేనేమో. కర్పూరం చిన్న చిప్ప తీసేసుకుని అందులో కర్పూరం వెలిగించుకుని చేతిలో పెట్టుకొని తీసుకెళ్తున్నాడు అన్న. పలకల దగ్గర ఎవరు లేదని మా ఆయన తన ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళి అయితే పాటలు పాడుకుంటూ మరి పలకల్ని వాయించేస్తున్నారు. వాయిద్యాలు అయితే కొట్టేస్తున్నారు చూడండి. కనిపిస్తుంది.
వీళ్ళు పేల్చిన పటాసులకి ఆ బాంబులకి పోలీసులు అయితే కూడా వచ్చేసారు స్టేషన్ నుంచి. ఆ సౌండ్స్కి పెద్ద పెద్ద బాంబులే పెట్టేశారు, చాలా పటాకాలు అయితే కొట్టేశారు. ఆ పేపర్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది మీకు ఎంత పటాసులు కొట్టారన్నది. పోలీసులు అయితే వచ్చేసారు ఇక్కడికి, చూడొచ్చు చాలామంది అయితే ఎందరుంటే అందరు వచ్చేసారు. వచ్చి ఇంకా సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. నైట్ అయితే అయిపోయింది, ఈవినింగ్ అయిపోతూ వచ్చింది. 6 o'clock అలా అయిందనమాట. మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. ఇంకా అయితే ట్రాక్టర్లో నుంచి వినాయకుడిని అయితే కిందకి దింపుతున్నారనమాట. పూజలు అవన్నీ చేసుకుని తర్వాత నిమజ్జనం చేసుకోవాలి కదా, సో అందుకు ఆ ట్రాలీలో నుంచి వినాయకుడిని అయితే కిందకైతే దింపేసుకుంటున్నారు. చెరువు చాలా ప్రశాంతంగా ఉంది. నైట్ టైం అయితే చెరువు చూడడానికి ఆ వ్యూ చాలా బాగుంటుంది. సైలెంట్ అలలతో పాటు చాలా బాగుంటుంది. ఇంకైతే ఇక్కడ పూజ మాత్రం స్టార్ట్ చేసేసారనమాట. కర్పూరం హారతితో కొబ్బరికాయ మంగళారతి అంతా చేసేస్తున్నారనమాట. చూడండి మీరు ఒకసారి. ₹40 ఉంది ఇళ్ళల్లో ఉన్న చిన్న చిన్న వినాయకుల్ని కూడా తెచ్చి పెద్ద గణపయ్య దగ్గర పెట్టేశారు. ఇంకైతే వినాయకునితో పాటు అలానే నిమజ్జనం చేసేస్తారు. ఒక్కొక్కరు వెళ్ళరు, ఇలా వినాయకుడి దగ్గరికే, గల్లీ వినాయకుడి దగ్గరికే తెచ్చి అందరూ పెట్టేస్తారు. ఇంకైతే వినాయకుడి నిమజ్జనం అయితే స్టార్ట్ చేసేసారు. జై జై గణపతి విద్యా గణపతి విద్యా గణపతి విద్యా గణపతి జై జై గణపతి చిక్కరల్ బిద్ద దొడ్కెరలెద్ద చిక్కరలెద్ద చిక్కరల్ బిద్ద దొడ్కెరలెద్ద చిక్కరల్ బిద్ద చిక్కరలెద్ద జై బోలో విఘ్నేశ్వర విగ్రహ సంఘಕ್ಕೆ జై బోలో విఘ్నేశ్వర విగ్రహ సంఘಕ್ಕೆ జై బోలో విఘ్నేశ్వర విగ్రహ సంఘಕ್ಕೆ జై నిమజ్జనం అంతా అయిన తర్వాత ఇంకా అందరికీ ఇక్కడ చిత్రాన్నం అయితే ఒక ట్రబ్లో తీసుకొని వచ్చారు. ఇక్కడే నిమజ్జనం అయిన తర్వాత అందరికీ ప్రసాదం అన్నది పంచాలి కాబట్టి ఇక్కడే అందరికీ పంచుతున్నారు. సో ఈ వ్లాగ్ మీకు నచ్చుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, మీ సపోర్ట్ నాకుంటూ బాయ్ బాయ్.